స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చాలా చాలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీకు నచ్చేవి కూడా చాలా ఉన్నాయి. సో మచ్ ఆఫ్ మోర్ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ సీ. అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మీషోలో ర్యాండమ్‌గా తీసుకున్న కొన్ని ఐటెమ్స్ అయితే మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియోలో చాలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా నచ్చుతుంది మీకు. అండ్ ఈ వీడియో కంఫర్ట్‌నిచ్చే బ్లౌజెస్ అండి. ఎంత కంఫర్ట్‌గా ఉంటాయో ఇవి నేను చెప్పలేను. అది చూపిస్తాను మీకు. అందులో ఇవి 2 ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. నేను అమౌంట్ ఇక్కడ ఆర్ ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాననమాట. అండ్ ఈ ఆఫ్ 2 వచ్చాయి. ఇక్కడ రౌండ్ నెక్ ఇచ్చారు. చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. 3/4 హ్యాండ్స్ కాదు. మనకి ఇక్కడ దాకా వస్తుందనమాట హ్యాండ్. కానీ ఇది గోల్డ్ ప్రింటెడ్ ఇచ్చాడండి. బ్లాక్ మీద గోల్డ్ ప్రింటెడ్ అండ్ ఇది స్ట్రెచబుల్ అనమాట. అలాంటి స్మార్ట్ ఉమెన్స్‌కి ఇవి పర్ఫెక్ట్‌గా నచ్చుతాయి. ఎందుకంటే మనం ఏదైనా 2 వేస్‌లో ఉపయోగించాలనుకుంటాం కదా! సో దట్ అందుకే నేను ఈ 2 కలర్స్ చూస్ చేసుకున్నాను. గోల్డ్ ఉంది కాబట్టి మనం ఏ శారీ మీదకైనా పేర్ అప్ చేయొచ్చు. మనం ఫ్యూచర్‌లో లావ్ అయినా కూడా ఇవి సరిపోవు అనేసి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవి మనకి స్ట్రెచబుల్ బ్లౌజులు కాబట్టి ఈజీగా ఫిట్ అయిపోతాయి. మనం లావ్ అయినా కూడా లైఫ్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ మరి ప్రింట్ పోతుందో లేదో నాకైతే నేను ఇంకా వాష్ చేయలేదు. వాష్ చేసిన తర్వాత రివ్యూ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఇది హెయిర్ బన్ పాల్స్‌లో నేను తీసుకున్న. అరౌండ్ 2 కలిపి నాకు 160 రూపీసే పడ్డాయి. ఒకటి వైట్ పర్ల్స్ అండ్ ఇంకొకటి గోల్డ్ పర్ల్స్ అనమాట. దీనికి ఇట్లా మనకి ఇలా టై చేసుకోవడానికి ఎలాస్టిక్ నెట్ అనేది ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం హెయిర్ అనేది నాట్ వేసేసుకొని దానికి ఇలా అటాచ్ చేసేయడమే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ తీసుకున్నా నేను. ఇది బ్లాక్ మీద కలంకారీ ప్రింట్ వస్తుంది. సారీ కలంకారీ వచ్చి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. దీనికి కాలం అంటే ముగ్గు ఇచ్చారనమాట. ముగ్గు డిజైన్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. డీప్ నెక్ డీప్ నెక్ కాదు హై నెక్కే వస్తుందండి. అరౌండ్ మనకి ఇక్కడ వరకు కూడా వస్తుంది. నేను ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తా. డీప్‌గా ఇష్టం లేని వాళ్ళకి ఇది సూపర్‌గా ఉంటది. కాటన్ మీదకైతే ఇంకా చాలా బాగుంటది. ప్యూర్‌లీ కాటన్ అండి. ఆల్రెడీ నేను వాషబుల్ కూడా చేశాను. వాషబుల్ అయింది ఇది. చాలా బాగుంది. అండ్ అరౌండ్ మనకి 140 రూపీసే పడింది ఇది. సింగిల్ పీస్ వచ్చి. బట్ నాకు కొంచెం ఫ్రంట్ అనేది ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇవి ఉక్సీలు ఉన్నాయి కదా! ఇవి అంత పర్ఫెక్ట్‌గా లేవన్నమాట. ఏవైనా ఇది. ఓవరాల్‌గా చూసుకుంటే మనం పెట్టిన అమౌంట్‌కి అయితే చాలా వర్త్ అనే చెప్పాలి. చుట్టూరా మనకి చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. ఫైనల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. బ్యాక్ నెక్ అనేది ఇలా డిజైన్ వేర్‌గా ఇచ్చిన ఫేస్ కూడా కింద ఇక్కడ చిన్న బటన్ అనేది ఇచ్చారు. నెక్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ప్యూర్‌లీ కాటన్ అండి. కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారనమాట హ్యాండ్స్‌కి అండ్ కింద ఇక్కడ ఇచ్చారు. తోటి డిజైనర్ బ్లౌజ్ అండి. ఏ బొటిక్‌లో చేయించుకున్నాం అనేసి అడుగుతారు. అండ్ ఇది అమౌంట్ వచ్చేసి 225 రూపీసే పడింది మనకి. సింగిల్ పీస్ వచ్చి. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ బ్లౌజ్ విషయంలో నేను అరౌండ్ 2 బ్లౌజెస్ అనేవి ఆర్డర్ పెట్టాను. సో 2 బ్లౌజెస్‌కి నేను అమౌంట్ అనేది పే చేశాను. బట్ ఏంటంటే నాకు వచ్చిన బ్లౌజ్ అయితే ఒక పీసే పంపించారు నాకు. ఇంకో అనదర్ పీస్ పంపించలేదు. అమౌంట్ అయితే 2 వాటిలకి పే చేసుకున్నారు. ఏం చేస్తాం చాలా సార్లు ఇలాగే చిన్న కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడనమాట. కట్ వర్క్ లాగా. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో అదిరిపోయే లుక్ ఇది. ఇక్కడ మనకి గోమాత వచ్చి లోటస్ వస్తాయన్నమాట. ఇక్కడ హ్యాండ్స్‌కి కూడా లోటస్ అండ్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి చిన్న పింక్ బార్డర్ అనేది అటాచ్ చేశారు. ఇది కూడా హై నెక్కే వస్తుంది. టోటల్ మనకు 117 రూపీస్ ఎంతో పడింది. జస్ట్ 170 రూపీస్ పడింది. మనం పెట్టిన అమౌంట్‌కైతే ఇది చాలా వర్త్ అనే చెప్పాలి. ఈ బ్లౌజెస్ విషయంలో ఏం జరిగిందంటే నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిందనమాట. మనం ఫ్రంట్ అది సరిపోకపోవడం లేదంటే బ్యాక్ సైడు పట్టేయడం ఇట్లా జరిగింది.
మీరు సైజ్ అనేది కరెక్ట్‌గా చేసుకొని పెట్టుకోవాలి. నేను పెట్టిన సైజు కన్నా కూడా ఎక్కువే పంపించారు వాళ్ళు. నేను 28, 26 అట్లా పెడితే వాళ్ళు 30, 32 ఇట్లా పంపించారనమాట. అరౌండ్ మనకి ఇట్లా వస్తది. ఇదనమాట. మల్లెపూలు నాకెంతో ఇష్టమైన మల్లెపూలు. నాకు ఎంత పిచ్చంటే మల్లెపూలు చాలా అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ నేను సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా పెట్టుకుంటాను. మనం అన్ సీజన్‌లో కూడా ఇవి పెట్టుకోవచ్చనమాట. ఇవి నాకు ఎంత రియలిస్టిక్‌గా అనిపించాయంటే నిజంగా మల్లెపూలేనా అనిపించాయి. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తున్నాయా? నేనిక్కడ పిక్ అనేది యాడ్ చేస్తా. ఎంత రియల్‌గా ఉన్నాయో నిజంగా కూడా మల్లెపూలు కూడా వీటి పక్కన పనికిరావనమాట. అంత బాగుంది. ఇవి ప్యాక్ ఆఫ్ 2 ఈ 2 ఇచ్చారా అండ్ క్లిప్ కూడా ఇలా సెట్. ఈ క్లిప్ కూడా బ్యాక్ సైడ్ మనకి ఇలా క్లిప్ ప్రొవైడ్ చేశారు. నాకైతే కోర్స్ ఐఎమ్ఎల్తో మల్లెపూల లవర్. ఇక్కడ కింద గ్రీన్ కూడా ఇచ్చారనమాట. పువ్వు ప్లాస్టిక్ అని తెలియకుండా రియల్గా ఉండడానికి. నేను ఒక 5-6 మూరలైనా వస్తాయేమో అనుకున్నా, కానీ మూర కూడా కాదు, ఒక మూరేమో ఇది. ఒక మూర అంతే. పిక్లో చాలా పెట్టాడు ఫ్లవర్స్, సో అవన్నీ వస్తాయేమో అనుకున్నాను నేను. అవన్నీ ఏం రాలే. ఇలా వచ్చి అదే కొంచెం డిసప్పాయింటెడ్. ముడికి పెట్టుకునేది అనమాట. జస్ట్ మనకి ఇక్కడ చివరిలో ఆ చివర ఈ చివర థ్రెడ్ అనేది ఇచ్చారు. జస్ట్ ఇది ఇలా పెట్టి మన ముడికి ఇలా పెట్టుకోవడమే. మీకు ఆఫ్ కోర్స్ తెలిసే ఉంటుంది. సో నేను ఇది ఎన్ని విధాలుగా యూస్ చేశాను అనేది ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తా. ఇవి కూడా చాలా బాగున్నాయి, కానీ కొంచెం ఈ థ్రెడ్స్ అనేవి ఇంకొంచెం స్టిఫ్గా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా థ్రెడ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి తెగిపోతాయి కదా, చాలా డెలికేట్గా ఉన్నాయి ఈ థ్రెడ్స్ అనేవి. ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి మనం. పైగా ముడేసేటప్పుడు మరి నా హెయిర్ పెద్దది అయిన గురించి ఏంటో తెలీదు, ఇది సరిపోలేదు నాకైతే. ఆర్టిఫిషియలేనండి అనేది ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాను నేను. అందులో ఏంటంటే ఈ ఉలెన్వి నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా 2 లీవ్స్ అయితే ఇచ్చారు అండ్ బెల్ ఫ్లవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి మనకి చిన్న హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ చేశారు. జస్ట్ నాట్ కింద వేసి ఇచ్చారు అంతే. ఇది మనం పోనీటైల్కి కానీ లైక్ హెయిర్ అనేది లీవ్స్ చేసుకునేటప్పుడు అట్లా పెట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. మనం రియల్ ఫ్లవర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తే చాలా యూనిక్గా ఉంటారు. అండ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా ఇవి. జస్ట్ ఇలా లైక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను నేను. సెట్ ఆఫ్ 3 కలిపి 70 రూపీస్ ఆర్ 60 రూపీసే పడింది. ఇవి ఏంటంటే ఫేస్ మసాజెస్ అనమాట. జస్ట్ మనం ఇది ఉంది కదా, ఇది ఇలా ఓపెన్ చేసి ఇందులో మనం లైక్ వాటర్ కానీ రైస్ వాటర్ కానీ ఏమైనా ఫిల్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వన్స్ ఇది ఐస్ అనేది ఫామ్ అయిన తర్వాత జస్ట్ మనం ఇలా తీసుకుంటే ఇక్కడ ఐస్ అనేది ఉంటుంది. జస్ట్ మన ఫేస్కి ఇలా మసాజ్ చేసుకోవడమే. ఎక్కువ ఫేస్ అనేది చాలామంది పఫీనెస్గా ఉంటుంది కదా, నిద్రపోయి లేచిన వెంటనే ఇక్కడ ఎక్కువ పఫీనెస్గా ఉంటుంది. లైక్ ఈ కళ్ళ కింద గట్ట కొంచెం వాచినట్టుగా ఉంటుంది కదా, అది ఏంటంటే ఇది ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ పఫీనెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఓపెన్ పోల్స్ ఏమన్నా ఉంటే కనుక క్లోజ్ అవుతాయి అంతే. సో ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో చూపించినవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఆ లింక్ని కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.